హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఊరి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం చూద్దాం. మనం ముందుగా 1 కేజీ చేపల పులుసుకి 6-7 టమాటోలు, 2 పెద్ద ఉల్లిపాయలు, మామిడికాయ 1, 2 పచ్చిమిర్చి, 100 గ్రాముల చింతపండు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర. మనం తీసుకున్న చింతపండుని ఒకసారి నీటిలో ఇలా శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల చింతపండులో ఉండే డస్ట్ అంతా పోతుంది. తర్వాత మనము చింతపండుని నానబెట్టుకోవాలి. మనం ముందుగా పక్కన పెట్టిన టమాటోలు, ఉల్లిపాయ, మామిడికాయ, పచ్చిమిర్చిని ఇలా శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకుందాం. మనం ముందుగా నానబెట్టి పక్కనుంచిన చింతపండు గుజ్జుని రసం తీసి పక్కన ఉంచాలి. నార్మల్గా చేపల పులుసులోకి జనని కాటన్ క్లాత్ యూస్ చేసేవాళ్ళండి. మన దగ్గర కాటన్ క్లాత్ లేకపోతే కాటన్ కవర్ యూస్ చేయొచ్చు. నేను మీకు ఈ వీడియోలో ఆల్టర్నేట్ ప్రాసెస్ మాత్రమే చూపిస్తున్నానండి. కాటన్ కవర్ నచ్చని వాళ్ళు కాటన్ క్లాతే యూస్ చేయొచ్చు. మనము కాటన్ కవర్ యూస్ చేయడం వల్ల కర్రీలో డిప్ అవుతుందేమో అనుకుంటారండి. అట్లేమీ లేదు, ఈ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా జనని కాటన్ కవర్లో ఉంచి గట్టిగా ముడివేసి ఎక్సెస్ కవర్నంతా కట్ చేసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని ఇలా వడగట్టి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి ఉంచి కడాయి వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడనివ్వాలి. ఆవాలు వేగిన తర్వాత ఇందులోనే మనము 1 టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మనము చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తూ ఉంటాము, చేపలు నీచు వాసన లేకుండా ఉంటాయని. మనం పచ్చిమిర్చి యాడ్ చేసినా కూడా నీచు వాసన లేకుండా ఉంటుంది. మనకి ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసిన టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే లైట్గా పసుపు పొడి, ఉప్పు యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటోస్ తొందరగా మగ్గుతాయి. తర్వాత మూత పెట్టి 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ బాగా మగ్గాయి. ఇందులోనే రుచికి సరిపడా కారం, చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ తర్వాత ఇందులో మనము రాళ్ళుప్పు యాడ్ చేయాలండి. రాళ్ళుప్పు యాడ్ చేయడం వల్ల చేపల పులుసు రుచిగా ఉంటుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి చింతపండు రసం తెల్లేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇందులోనే మనము స్లోగా ఫిషెస్ యాడ్ చేసుకోవాలి. మనము ఫిషెస్ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే మనం లైట్గా మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి యాడ్ చేసిన దానివల్ల చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న జనను స్లోగా పులుసులో యాడ్ చేసుకోవాలి. మనం జనని ఇలా వేసుకోవడం వల్ల జన చెదిరిపోకుండా ఉంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం కొత్తిమీర యాడ్ చేసుకొని మామిడికాయ ముక్కలు ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలండి. మామిడికాయ ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి. మంటని హై ఫ్లేమ్లో ఉంచి 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత పులుసు చిక్కబడి నూనె పైకి తేలుతూ ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనము జనను తీసి చూద్దాం.
చూసారు కదా, జన అనేది చక్కగా ఉడికింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.